గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. సో ఈరోజు నిన్న సిఎస్ఎస్ అయింది, నిన్న లైవ్ క్లాస్ కూడా అయింది. ప్లెయిన్ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ తో మనం ఒక వెబ్ పేజ్ చేయడానికి ఎంత ఇబ్బందులు పడాలి. పాత రోజుల్లో మన సీనియర్లు, మన అమ్మాయి నాయన స్టేజ్ లో ఉండే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎంత ఇబ్బంది పడ్డారో మీరు చూశారు. సో ఇప్పుడు దాని తర్వాత వచ్చింది బూట్ స్ట్రాప్ గేమ్ చేంజర్ అన్నమాట. దాని తర్వాత స్టెప్ ఇప్పుడు ఏ వచ్చింది, అది గేమ్ చేంజర్, దాని పక్కన పెట్టారు. తర్వాత బూట్ స్ట్రాప్ అంటే ఆల్రెడీ మనకి ప్రీ డిఫైన్ కాంపోనెంట్స్ రెడీ చేస్తుంటారు, సిఎస్ఎస్ వాడు బిల్డ్ చేస్తుంటాడు. దాన్ని మనం డైరెక్ట్ గా ఉపయోగించవచ్చు ఈజీగా, ద ఈజియెస్ట్ వే. ఓకే, దాన్ని మనం బూట్ స్ట్రాప్. ఓకే, బూట్ స్ట్రాప్ అనేది ఒక లైబ్రరీ. నేను ఫస్ట్ డౌన్లోడ్ చేస్తాను, ప్రెజెంటేషన్ డౌన్లోడ్ చేస్తాను. మీకు చాలా ఇంటరాక్టివ్ పీపీటీ తయారు చేశా బూట్ స్ట్రాప్ లో. మీరు ఒకసారి చూస్తే ఇంకా మీరు వదలరు. ఓకే, ఇక్కడ పెడదాం. ఫైన్, చాలా ఇంటరాక్టివ్ ప్రెజెంటేషన్ అనమాట ఇది. ఇది హెచ్టిఎంఎల్ ఫైలే, యాక్చువల్ గా ఇది హెచ్టిఎంఎల్ ఫైలే. రిమెంబర్ దిస్, ఇదే అదే కదా, అది హెచ్టిఎంఎల్ ఫైలే. చూడండి, చాలా ఇంటరాక్టివ్ గా ఉంటది. సో ఫస్ట్ కి వెళ్దాం. ఇక్కడికి వచ్చాం మనం. ఓకేనా, సో ఇప్పుడు బూట్ స్ట్రాప్ గురించి తెలుసుకుందాం. మనం ఆల్రెడీ బూట్ స్ట్రాప్ లో మెటీరియల్ కూడా డౌన్లోడ్ చేయాలి బేసికల్ గా. అయితే అది కూడా డౌన్లోడ్ చేద్దాం. చాలా ఇంటరాక్టివ్. ఇది ఎలా చేయాలో కూడా దీని మీద ఒక క్లాస్ తీసుకుంటా నేను. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే బూట్ స్ట్రాప్ అనేది ఒక యుఐ లైబ్రరీ అనుకో, ఒక ఫ్రేమ్ వర్క్. అంటే దాంట్లో అన్ని ఉంటాయి, బటన్స్ ఉంటాయి, కార్డ్స్, ఫ్లెక్స్ బాక్స్లు, రోస్, గ్రిడ్ అన్ని ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. మనం జస్ట్ ఒక సిఎస్ఎస్ క్లాస్ ఉపయోగించాలి, దాన్ని మనం లింక్ చేయాలి. ఓకే, అంటే ప్రీ డిఫైన్ సిఎస్ఎస్ మనం వాడుకోవాలన్నమాట. మన గ్రిడ్ సిస్టమ్ ఉంటది, కాంపోనెంట్స్ ఉంటాయి, జావా స్క్రిప్ట్ ప్లగిన్స్ ఉంటాయి. ఏంది ప్లగిన్స్ అంటే ఇప్పుడు మనం ఒకటి క్లిక్ చేస్తే పాపప్ రావాలి, అది కూడా ఆటోమేటిక్ గా వస్తుంది. రెస్పాన్సివ్ డిజైన్, స్క్రీన్ మల్టిపుల్ రెస్పాన్సివ్ డిజైన్ విత్ కి దాని డాక్యుమెంటేషన్, దాని కస్టమైజేషన్ కోసం అన్ని ఉంటాయి. ఇప్పుడు నేను చూపిస్తా చూడండి, బూట్ స్ట్రాప్ 5 ప్రెసెంట్. ఓకే, చూడండి ఈ గ్రిడ్ సిస్టమ్ చూసారు అనుకోండి. ఇది మీరు గమనించండి. నన్ అంటే మొబైల్ కి 576 పిక్సెల్ కంటే లెస్ దెన్ అయితే మొబైల్. దాని తర్వాత ల్యాండ్స్కేప్. అంటే ల్యాండ్స్కేప్ అంటే మన మన స్క్రీన్స్ అనమాట. అది ల్యాప్టాప్స్ లార్జ్ స్క్రీన్స్. అంటే మీడియం అంటే 576 కంటే ఎక్కువ ఉంటాయి, ఇంకా ట్యాబ్స్ అవన్నీ ఇంక్రీజ్ అవుతాయి. టాబ్లెట్స్ 768 కంటే ఎక్కువ అయితే టాబ్లెట్స్. మొబైల్ ఫోన్ 500 ఉంటది, ఇంతే కదా. తర్వాత ల్యాప్టాప్స్ 992 కంటే ఎక్కువ. డెస్క్ టాప్స్ 1200 కంటే ఎక్కువ. అవి దాన్ని ఎక్సెల్ అంటాం, దీన్ని ఎల్జీ అంటాం, దీన్ని ఎండి అంటే టాబ్లెట్స్ వరకు, ఎస్ఎం అంటే మొబైల్, ల్యాండ్స్కేప్ లో మొబైల్. ఓకే, దాని తర్వాత నన్ అంటే మొబైల్ పోర్ట్రేట్ 500. ఇవన్నీ బ్రేక్ పాయింట్స్ అనమాట గ్రిడ్ సిస్టమ్. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసారానికే ఈ కస్టమైజేషన్ గ్రిడ్ సిస్టమ్, దీని రెస్పాన్సివ్ డిజైన్ కోసం మనం డిక్లేర్ చేసాను. ఓకేనా, దాంట్లో మన కాలమ్స్ ఎలా ఇవ్వాలి ఇవన్నీ 1 by 1 వస్తాయి. నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నా ఇవన్నీ అనమాట. నెక్స్ట్కి వెళ్దాం. మనం ఒక కార్డు తీసుకున్నాము, దానికి సిఎస్ఎస్ రాయడానికి ఎంత మనకి ఇబ్బంది పడ్డాము నిన్న. అదే కార్డు మనం చాలా ఈజీగా రాయొచ్చు, దాన్ని క్లిక్ చేస్తే దాని డీటెయిల్స్ వస్తాయి. ఓకే, మళ్ళా చూడండి, ఇది నావిగేషన్ బార్. నిన్న నావిగేషన్ బార్ మనం ఎంత కష్టపడి టైప్ చేసాము, ఇదంతా బూట్ స్ట్రాప్ లో ఒక భాగం. తర్వాత మనం ఇన్పుట్స్, ఇదిగో ఇవన్నీ చూడు ఎంత నీట్ గా, చాలా ప్రెజెంటేషనల్ గా ఉన్నాయి కదా. చూడండి, ఇన్ హెచ్టిఎంఎల్ ఇలా ఉంటాయా? ఉంటాయా? అలా ఉండవు. దీన్ని కాపీ కూడా చేసుకో, జస్ట్ ఊరికినే. ఇది ఇంటరాక్టివ్ పీపీటీ. ఈ పీపీటీ ఎలా చేయాలో కూడా నేను మీకు నేర్పిస్తా. ఓకే, అట్ ద ఎండ్ మీన్స్ ఒక క్లాస్ క్రియేట్ చేస్తా దీని మీద. చూడండి, ఇప్పుడు ఇది ఉంది మనకి, ఇది అప్లోడ్ ఇది. ఓకే, మనం ఏదైనా ఒక ఫైల్ అప్లోడ్ చేస్తాం కదా, అప్లోడ్ చేసేటప్పుడు మనకు లోడ్ వస్తుంది. ఆ లోడింగ్ ఇదిగో అరేంజ్ చేసుకోవచ్చు. ఇలాంటి పీపీటీ మీరు ఎప్పుడు చేస్తుంటారు, ఇది కూడా నేను చేయడం చూపిస్తా. ఓకేనా, 2 3 4 పేజినేషన్. ఒకటే పేజ్ లో రికార్డ్స్ లేకుండా మల్టిపుల్ పేజెస్. పేజీకి 100 కావాలి, నెక్స్ట్ పేజ్ నెక్స్ట్ కి వెళ్ళాలి, ఇది పేజినేషన్. ఓకే, అలా. ఇది ఏదైనా మనకి మెసేజెస్ వచ్చింది, ఆ మెసేజెస్ గ్రీన్ అంటే సక్సెస్ అని, రెడ్ అంటే ఫెయిల్డ్ అని వార్నింగ్ ఇవ్వడం, ఆ మెసేజెస్ ఇవి లోడింగ్ అనమాట. సో ఇవన్నీ మనం ప్రీ డిఫైన్ గా. ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్.
మీద క్లిక్ చేస్తే ఇదిగో పాప్ ఓవర్ అంటే కనిపించాలి. దీని మీద క్లిక్ చేస్తే మనకు అర్థం అవ్వాలి. దీని మీద క్లిక్ చేస్తే పైకి వెళ్ళాలి. అంటే ఒక దాని మీద క్లిక్ చేస్తే దేనికి అని చెప్పి మనకు చెప్పాలి. దాని టూల్ టిప్ అన్నాం. ఇది కూడా మనం ఓన్ గా చేయాలి బేసికల్ గా. కానీ జావా స్క్రిప్ట్ కావాలి. నేను చెప్పాను క్లిక్కబుల్ యాక్షన్స్ అన్ని జావా స్క్రిప్ట్ కావాలని ముందే చెప్పాను. దానికోసం వాళ్ళు ఈ జావా స్క్రిప్ట్ మనకి ఇస్తారనమాట. అది కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది ఏదైనా మనం క్లిక్ చేసినప్పుడు ఎస్ ఆర్ నో అనే దానికి కూడా బూట్ స్టాప్, ఇది కూడా బూట్ స్టాప్ లో చేయొచ్చు. మనం చేయాలంటే చాలా కష్టం. జావా స్క్రిప్ట్ అన్ని రావాలి. ఇది మనం లింక్ చేసి చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. ఎక్స్పాండింగ్ నేను ఇదే ఎక్స్పాండింగ్ మనం ఎక్కడ వాడాము మీరు చూడండి కావాలంటే. ఇదిగో ప్రతి సబ్జెక్ట్ ఎక్స్పాండ్ అవుతుంది చూసారా, ఇది ఎక్స్పాండింగ్. ఓకే, ఎక్స్పాన్షన్. అకార్డియన్ అంటాం మనం. బేసికల్ గా అయితే అకార్డియన్ అంటాం. నేను టెర్మినాలజీ పదాలు మిస్ అయితే మీరు మర్చిపోద్దు, ఎందుకంటే టెర్మినాలజీ నాకు ఖచ్చితంగా వచ్చే ఉంటుంది. నేను తెలుగులో చెప్పడం ఆ అకార్డియన్ అనే పేరు లేట్ గా చెప్పొచ్చు. ఓకే, సార్ ఎందుకు అకార్డియన్ అనే పేరు చెప్పలేదని అనుకోవద్దు తెలిస్తే. ఓకే, దీన్ని అకార్డియన్స్ అంటాం. వాట్ ఇట్ ఈ అకార్డియనే కదా ఇప్పుడు మీరు ఈ పీపీటీలో చూస్తున్నారు, ఇవి అకార్డియన్స్. ఓకే, దీనికి కూడా స్మాల్ అయితే స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్స్, టాబ్లెట్స్, ఎండి, ఎల్జీ అంటే ల్యాప్టాప్స్, ఇవన్నీ స్క్రీన్ ఆటోమేటిక్ అడ్జస్ట్ అవ్వడానికి రెస్పాన్సివ్ డిజైన్. రిమెంబర్ దిస్. ఇలా ఇలా మనకి ఒక కార్డ్ ఏదైనా రావాలంటే మనం ఇలా ఇవ్వచ్చు అనమాట. సో ఇవన్నీ బూట్ స్ట్రాప్ లో ఒక భాగం. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఆర్ యూ ఎక్సైటెడ్ టు స్టార్ట్? ఎస్. సో ఇవన్నీ మనకి బూట్ స్ట్రాప్ లైబ్రరీలో ఉంటాయి. ఆ వెబ్సైటే ఇది getbootstrap.com. ఓకే, ఇది ఆ వెబ్సైట్. నేను బ్యాక్ వెళ్ళి న్యూ పేజ్ లో ఓపెన్ చేస్తా. కంట్రోల్ బటన్ క్లిక్ చేస్తా, ఇట్ విల్ ఓపెన్ ఇన్ న్యూ పేజ్. ఇలా పెట్టేసా. సో ఇక్కడ కోడ్ రాయడం ఇదంతా ఇంకంతా ఉంటది. మనకి ఎలా కావాలంటే అలా తీసుకోవాలి. రెస్పాన్సివ్నెస్ ఇది వచ్చి ఫస్ట్ ఒక వెబ్సైట్, వన్ వెబ్సైట్. మనం ఫస్ట్ వెబ్సైట్ గెట్ బూట్ స్ట్రాప్ కి వెళ్తున్నాం. గెట్ బూట్ స్ట్రాప్. సెకండ్ వెబ్సైట్ యాంగులర్, యూఐ డిజైన్ లైబ్రరీ చాలా ఉన్నాయి. ఒకటొచ్చి నేను చెప్తా. సో ఒకటొచ్చి గెట్ బూట్ స్ట్రాప్. ఇంకేం అవసరం లే. మీరు యాంగులర్ వాడుతూ ఉంటే, ఓకే, యాంగులర్ వాడుతూ ఉంటే యాంగులర్ మెటీరియల్ యూఐ ఉంది, రియాక్ట్ వాడుతూ ఉంటే మెటీరియల్ యూఐ ఉంది, ప్రైమ్ ఎన్జీ వాడుతూ ఉంటే ఉంది, నెబులార్ ఉంది, యాంట్ డిజైన్, ఇవన్నీ బూట్ స్ట్రాప్ లైబ్రరీ. ఏదైనా ఒకటి ఓపెన్ చేస్తాను నేను. గెట్ బూట్ స్ట్రాప్ ఒకటి డిఫాల్ట్ గా HTML CSS తో సరిపోద్ది. అట్లా కాదు మీరు యాంగులర్, రియాక్ట్, వ్యూ చేసి వాడుతున్నారు, వాటికి ఇవి చాలా బాగా పనికొస్తాయి. నేను ఇవన్నీ వాడున్నా. నేను యాంట్ డిజైన్ వాడున్నా, టైల్ వ్యాన్ వాడున్నా, చక్ర వాడలేదు, నెబులర్ వాడున్నా, ప్రైమ్ ఎన్జీ వాడున్నా, అవి కంపెనీ ప్రాజెక్ట్స్ లో. ఓకే, మెటీరియల్ యూఐ చూసారు అనుకోండి, ఈ గెట్ బూట్ స్ట్రాప్ లాగే ఉంటది కానీ కొంచెం డిఫరెంట్ గా ఉంటది. నేను మీకు చూపిస్తా చూడండి. సరే, గెట్ బూట్ స్ట్రాప్ అవన్నీ పక్కన పెడదాం. ఫస్ట్ ఈ నార్మల్ బూట్ స్ట్రాప్ అయిపోతే మిగతా మీకు ఈజీగా అర్థం అయిపోతాయి. ఓకే, సో ఈ బూట్ స్ట్రాప్, ఈ కాంపోనెంట్ స్టార్ట్ చేద్దాం. మెటీరియల్ ఓకేనా. ఫస్ట్ బటన్స్, బటన్ గ్రూప్స్, ఇన్పుట్స్, లేబుల్స్, ఫార్మ్స్ అన్నీ ఉన్నాయి. దీని ప్రకారం మనం మొత్తం వెళ్ళిపోతాం. నేను మెటీరియల్ చూసి ఏం చెప్పను, మీకు తెలుసు. బట్ మెటీరియల్ డౌన్లోడ్ చేసి ఉన్న కాన్సెప్ట్ చూపిస్తున్నా అంతే. ఫస్ట్ బటన్స్ నుంచి స్టార్ట్ అయితే బటన్ గ్రూప్స్, తర్వాత ఇన్పుట్ గ్రూప్స్ అన్నీ ఉన్నాయి. అన్ని ప్రశాంతంగా నిదానంగా నిశ్శబ్దంగా వెళ్దాం. అన్ని ఇక్కడే ఉంటాయి. సో ఫస్ట్ మనం బటన్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇన్పుట్స్ నుంచి స్టార్ట్ చేద్దాంలే. అంటే మనం ఒక ఏదైనా స్టార్ట్ చేయాలి కదా. ఫార్మ్స్ కంటే ముందు ఇది కస్టమైజ్, ఇంట్రొడక్షన్, లేఅవుట్ లో బ్రేక్ పాయింట్స్ ఉంటాయి, దాని పక్కన పెట్టండి. ఫార్మ్స్, కాంపోనెంట్స్. ఓకే, ఇక్కడ నుంచి వద్దాం. ఓకే, రైట్. ఒక్క నిమిషం, యాజ్ పర్ సిలబస్ వెళ్దాము, మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతాం. ఇక్కడ ఈరోజు బటన్స్, ఇన్పుట్, లేబుల్స్, కార్డ్స్, కలర్స్, పేజెస్ ఇవన్నీ ఉన్నాయి. ఫస్ట్ బటన్సే చూద్దాం. ఓకే, సో ఇది చూడాలన్నా సరే మనకి ఫస్ట్ ఒక ఫైల్ క్రియేట్ చేయాలి. బూట్ స్ట్రాప్ 1 to 4, సరే, బూట్ స్ట్రాప్ క్లాస్ 1.html అని క్రియేట్ చేశా. సార్ ఇది బాగానే ఉంది, పర్ఫెక్ట్, నాకు ఇబ్బంది ఏం లేదు, అంతా ఓకే. సో ఇక్కడ మనము అపాస్ట్రోఫీ ఎంటర్ చేసి మనకు HTML పేజ్ వచ్చింది. మళ్ళీ బ్రౌజర్ లోకి వెళ్ళి
మనం వేరే బ్రౌజర్కి వచ్చాం. ఓకే, మళ్ళీ బ్రౌజర్లోకి వెళ్ళి ఇప్పుడు బూట్ స్ట్రాప్ ఎలా లింక్ చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ మెటీరియల్, సెకండ్ మెటీరియల్ అంతా ఓకే, బానే ఉంది. ఇప్పుడు బూట్ స్ట్రాప్ ఎలా చేయాలి? సో ఇక్కడ మనకి ఈ బూట్ స్ట్రాప్ లింక్ ఉంటది. ఈ బూట్ స్ట్రాప్ లింక్ ఓపెన్ చేసి, సో ఇదంతా ఉన్నాయి కదా, అంతా పర్ఫెక్ట్. ఇక్కడ మీరు డాక్స్కి వెళ్ళండి. డాక్స్కి వెళ్ళి క్విక్ స్టార్ట్ డాక్యుమెంట్స్కి వెళ్ళి క్విక్ స్టార్ట్కి వెళ్ళి ఇక్కడ మీరు సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ లింక్స్ ఇవి వచ్చి బూట్ స్ట్రాప్ లింక్స్. ఇది వచ్చి ఫస్ట్ ఇది కాపీ చేసుకోండి. ఓకే, అవి కాపీ చేసుకొని మీరు ఎక్కడ పేస్ట్ చేయాలి? హెడ్ లోనే పేస్ట్ చేయాలి ఏదైనా సరే. ఓకే, చూడండి ఇది జావా స్క్రిప్ట్. సో ఇది జావా స్క్రిప్ట్. సో మీరు జావా స్క్రిప్ట్ ఏం చేస్తారంటే బాడీ కింద పెట్టండి, అది బెటర్ ఆప్షన్. ఎందుకంటే జావా స్క్రిప్ట్ ముందు ఎగ్జిక్యూట్ అయింది అనుకోండి ప్రాబ్లం. ఇది జావా స్క్రిప్ట్. తర్వాత ఇది సిఎస్ఎస్, ఇది జేఎస్. సో మీరేం చేస్తారంటే అవన్నీ ఇంక్లూడ్ అవ్వాలి అంటే మీరు వీడిచ్చిన ఇవి ఉన్నాయి కదా, ఈ లింక్, ఇది 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 యాక్చువల్గా ఇది మీరు ఇవ్వచ్చు, ఏం కాదు. 1 సెకండ్ బ్యాక్ వెళ్ళింది. I'll open in new tab. Okay, go to docs. ఏదైతే ఉందో ఇది కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని డైరెక్ట్ గా పేస్ట్ చేసినా ప్రాబ్లం లేదు మనకి. HTML ఇక్కడ తీసేస్తా. రైట్ క్లిక్, ఫార్మాట్ డాక్యుమెంట్. ఇది ఒకటేనా? ఇవి ఇక్కడ ఇచ్చేద్దాం. సేమ్ ఇది, ఈ రెండు లింక్స్ సేమ్. సో దట్ ఒకటి తీసేయండి. ఓకేనా? అంటే ఎందుకు కింద ఇచ్చానని చెప్తున్నానంటే, నేను కింది సేమ్ వద్దని, జావా స్క్రిప్ట్ ముందు ఎగ్జిక్యూట్ అయ్యే ఛాన్స్ ఉంటే అప్పుడు UI లో అప్లై అవ్వదు. లాస్ట్ లో జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అయ్యి UI అప్లై అయిన తర్వాత దానికి జావా స్క్రిప్ట్ అప్లై అవుతుంది. అందువల్ల ఓకే, జావా స్క్రిప్ట్ ఫాస్ట్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది. అందువల్ల లాస్ట్ పెట్టామనుకోండి, ఫస్ట్ UI HTML బాడీ రెండర్ అయిన తర్వాత జావా స్క్రిప్ట్ కిందకి వస్తుంది. అందువల్ల ఇష్యూస్ రాకుండా ఉంటాయి. అంటే అది లోడ్ అయినా దానికి జావా స్క్రిప్ట్ అప్లై అవ్వలేదే అనే కన్ఫ్యూజన్ లేదు. ఓకే, సో ఇప్పుడు మీరు ఇంకా స్టార్ట్ చేయండి ప్రాసెస్. ఎక్కడ ఉన్నాం మనం? మెటీరియల్ ఓపెన్ చేద్దాం. ఇది కదా, ఫస్ట్ బటన్సే వద్దాం. బటన్ గ్రూప్స్ అన్ని ఉన్నాయి. ఇక్కడ నుంచి స్టార్ట్. ఫస్ట్ బటన్. సో ఇవన్నీ కాంపోనెంట్స్ అన్ని వెళ్ళిపోదాం మనం. ఇవన్నీ చూడండి, నేను కరెక్ట్ గా లింక్ ఇస్తా, మీరు మెటీరియల్ ఫాలో కరెక్ట్ గా అయినా సరే. ఇదిగో ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది బటన్స్. ఇవన్నీ లింక్. మీ టాపిక్స్ చూస్తే బటన్ గ్రూప్, కార్డు, కురోసల్, క్లోజ్, కొల్లాప్స్. మీరు ఇక్కడ చూస్తే బటన్ గ్రూప్, కార్డు, క్లోజ్, కొల్లాప్స్, అకార్డ్ ఎనాలిసిస్, పేజినేషన్ అన్ని పర్ఫెక్ట్ గా ఉంటాయి. అకార్డ్ ఎనాలిసిస్, పేజినేషన్ అన్ని ఉంటాయి ఇక్కడ. ఇవన్నీ కంప్లీట్ చేద్దాం. ఓకేనా? నువ్వు ఒక బటన్, బేస్ బటన్, ఇవి అన్ని వేరియంట్స్ అన్నమాట. సో బేసికల్ గా మీరు BTN ప్రైమరీ అంటే బ్లూ, సెకండరీ అంటే గ్రే ఉంటది. అది బూట్ స్టాప్ కలర్స్, అవి మీరు వాడుకోవచ్చు. సక్సెస్ అంటే గ్రీన్, డేంజర్ అంటే రెడ్, వార్నింగ్ వచ్చి ఆరెంజ్, బ్లూ కలర్ ఇన్ఫో, లైట్ వచ్చి వైట్ కలర్ ఉంటది. వీటి మీద హోవర్ చేస్తే కూడా దాని బ్యాక్గ్రౌండ్ కలర్ మారుతుంది. ఇదంతా CSS క్లాస్. ఇది దేని వల్ల వచ్చింది? ఈ క్లాస్ వల్ల వచ్చింది. ఈ క్లాస్ BTN ప్రైమరీ. ఇది బటన్, కానీ ఈ ప్రైమరీ కలర్ కావాలంటే BTN ప్రైమరీ యాడ్ చేయాలి. ఇది మీరు కాపీ చేయండి. కాపీ చేసి ఒక div లో పోస్ట్ చేసి రైట్ క్లిక్ అండ్ ఫార్మాట్ డాక్యుమెంట్, గో లైవ్. ఇబ్బంది ఏం లేదు, పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ అయిపోద్ది. ఆర్ గెటింగ్ మై పాయింట్? సో ఇది ఎంత ఉంది? 100% ఉంటే కరెక్ట్ గా ఉంటుంది. సో నేనేం చేస్తానంటే దీనికి క్లాస్ div కంటైనర్ ఇస్తా. దీనికి నేను CSS రాసి కొంత అరే ఇది div కంటైనర్ కదా, CSS రాసి మార్జిన్ 1 rem ఇస్తా, ప్యాడింగ్ 1 rem. ఏమైంది? ఇది రిఫ్రెష్ అవుతుంది. ప్యాడింగ్ 1 rem. బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాం, బార్డర్ 1 పిక్సెల్ సాలిడ్ గ్రే ఇచ్చాం. కానీ ఒపాసిటీ తగ్గించుకోవచ్చు మనం. ఇదిగో గ్రేనే ఇచ్చా, కానీ ఒపాసిటీ తగ్గించచ్చు. ఓకే, ఒపాసిటీ అంటే కనిపించడం, కనిపించకపోవడం, అది ఒపాసిటీ. క్లియర్ కదా? ఇప్పుడు చూడండి. ఓకేనా? బార్డర్ రేడియస్ ఇద్దామా? బార్డర్ రేడియస్ 1 పిక్సెల్ సాలిడ్. బార్డర్ రేడియస్ అంటే దానికి 1 పిక్సెల్ ఎందుకు వస్తుంది? జస్ట్ రేడియస్. చిల్లా
0.5 RAM పెడదాం, మరీ ఎక్కువ అయిపోయింది కాబట్టి. చూడండి ఇది బాగుంది. చూడండి ఈ లింక్స్ అన్ని మనకు ఉన్నాయి బటన్స్. బటన్స్ ఇలా ఉంటాయి. సో ఇదొచ్చి మీరిప్పుడు వీటిల్లో దేనికైనా మార్చుకోవచ్చు. గాట్ ఇట్. ఇప్పుడు బీటీఎన్ ప్రైమరీ తీస్తే ప్రైమరీ కలర్ వెళ్ళిపోద్ది, కానీ అది బటన్ లాగా ఉంటది, కానీ ప్రైమరీ కలర్ వెళ్ళిపోద్ది. ఇక్కడ ఇది లింక్, బీటీఎన్ లింక్ కాబట్టి అది హైపర్ లింక్ లాగా యాక్ట్ చేస్తుంది. యూ గాట్ మై పాయింట్. లేదంటే నార్మల్ బటన్. సో మీరు అప్లై చేసే కలర్ ను బట్టి, సిఎస్ఎస్ క్లాస్ ను బట్టి అది వేరీ అవుతుంది. ప్రైమరీ మీన్స్ ఆల్వేస్ బ్లూ, సెకండరీ గ్రే, సక్సెస్ గ్రీన్, డేంజర్ రెడ్, అంటే ఎర్రర్స్ వచ్చినప్పుడు రెడ్ ఇవ్వచ్చు. వార్నింగ్ అంటే రే నువ్వు అన్ని ఫిల్ చేయలేదు, ఫామ్ ఫిల్ చేయలేదు, ప్లీజ్ ఫిల్ ద ఫామ్, ఇట్స్ ఎ వార్నింగ్. ఇన్ఫర్మేషన్ ఏదైనా సక్సెస్ అయిన తర్వాత నువ్వు ఒకదాన్ని పాపులేట్ చేయాలి, ఇన్ఫర్మేషన్ ఒక యూజర్స్ కి తెలియాలంటే బ్లూ కలర్ ఇవ్వచ్చు. లైట్ అంటే వైట్, డార్క్ నీకు నచ్చింది చేసుకో. గాట్ ఇట్. సో నెక్స్ట్, సో ఇది క్లోజ్ చేస్తున్నా, అది అయిపోయింది. ఇది అట్లాగే ఉంచండి, ఇది క్లోజ్ చేయండి, దీన్ని క్లోజ్ చేస్తున్నా. ఎస్, ఇక్కడ నుంచి మనం కంటిన్యూ చేయాలి కాంపోనెంట్స్ లో. ఇది కూడా క్లోజ్ చేస్తున్నా, ఇది క్లోజ్ చేస్తున్నా. ఎస్, ఇది కూడా వద్దు. వన్ మెటీరియల్ ఓపెన్ చేద్దాం, ఓకేనా? మనం మెటీరియల్ నుంచి కంటిన్యూ చేద్దాం. బూట్స్ట్రాప్ 2. సో నెక్స్ట్ బటన్ గ్రూప్, ఇక్కడికే దీన్ని ఓపెన్ చేసి మిగతాది క్లోజ్ చేసేద్దాం, ఓకేనా? ఇదంటే ఉండాలి కాబట్టి ఉంచేసా. బటన్ 2 బటన్ గ్రూప్ కదా, బటన్ గ్రూప్ కి వెళ్ళండి. సో గ్రూపింగ్ ఏ బటన్స్ అంటే బటన్ గ్రూపింగ్ కూడా ఉంది మనకి, మనం గ్రూపింగ్ చేసుకోవచ్చు. సో మనం ప్రతిసారి ఈ డివ్ కంటైనర్ కొత్తగా ఇద్దాం, సో దట్ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. ఓకే, ఇవి బటన్ గ్రూప్స్. రైట్ క్లిక్ అండ్ ఫార్మాట్ డాక్యుమెంట్. దీనికి కూడా మనం ఇలా ఇద్దాం. సో ఈ బటన్ గ్రూప్ ని మనం ఇలా మార్చి, దీన్ని మెటీరియల్ ని దాని ముందుకు మార్చి, దీన్ని ఈ సైడ్ గా మారుస్తా. ఓకే, సో బటన్ గ్రూప్. సో బటన్ గ్రూప్స్ మోర్ దెన్ వన్ బటన్ మనకు కావాలంటే వీ కెన్ ఏబుల్ టు అప్లై. అంటే మూడు కలిసి లెఫ్ట్, అంటే ఇప్పుడు మన పేజ్ నేషన్ లో 1 2 3 సపరేట్ గా యాడ్ చేస్తాం కదా, అటాచ్ చేస్తాం కదా, అవి బటన్ గ్రూపింగ్స్ అన్నమాట. అంటే కొన్ని బటన్స్ అడ్జస్ట్ అయ్యి పక్కనే ఉండి చేయడం, మిడిల్ లెఫ్ట్ రైట్ అనేవి బటన్ గ్రూపింగ్ అనుకోవచ్చు. ఓకే, అలాంటి సిచ్యువేషన్ మీకు వస్తుంది, వచ్చినప్పుడు మనం దాన్ని వాడొచ్చు అనమాట. ఈవెన్ సేనక్ 360 లో ఒక దగ్గర నేను వాడుంటా. అంటే ఒకేసారి పక్కన ఉన్నప్పుడు బటన్ గ్రూపింగ్ అని అర్థం అనమాట. ఓకే, ఈవెన్ పేజ్ నేషన్ లో కూడా ఉంటది అనమాట. నేను పేజ్ నేషన్ కి వెళ్ళి మళ్ళీ వస్తా, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్. పేజ్ నేషన్ లో 1 2 3 సపరేట్ పక్కనే రావాలి, ఇవి బటన్ గ్రూపింగ్. 1 2 3 నెక్స్ట్, అవి బటన్ గ్రూపింగ్, అందువల్ల బటన్ గ్రూపింగ్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ దానికి స్టైల్స్ ఇవ్వచ్చు మీరు, లెఫ్ట్ రైట్, అంటే బీటీఎన్, సక్సెస్, నీకు నచ్చింది ఇచ్చుకో అబ్బా, డేంజర్. సో దాన్ని బట్టి ఆ సిఎస్ఎస్ మారుతుంది. వాట్ మై పాయింట్. సో ఇబ్బంది ఏం లేదు, ప్రశాంతంగా చేయండి. నెక్స్ట్ ఇన్పుట్ గ్రూప్స్. ఇన్పుట్ గ్రూప్స్ కదా, ఇక్కడ ఇన్పుట్స్ ఉన్నాయి. సో ఇన్పుట్ గ్రూప్స్ అంటే మోర్ దెన్ వన్ ఇన్పుట్ సైడ్ బై సైడ్. మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఫార్మ్స్ అవి నేను చేయమన్నా, గుర్తుందా స్టార్టింగ్ లో? అవి చేయడానికి ఇన్పుట్ గ్రూప్స్ చాలా హెల్ప్ఫుల్ అవుతాయి, అంటే ఒకటేసారి ఇన్పుట్ గ్రూప్స్. సో వాటికి సిఎస్ఎస్ ఏందో అవి కూడా చెప్తాను, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. క్లాస్ ఈక్వల్ టు div కంటైనర్, రైట్ క్లిక్ ఫార్మాట్ డాక్యుమెంట్. ఇప్పుడు చూడండి ఇక్కడ మీరు గమనించండి, ప్రతి దాని ఇన్పుట్ గ్రూప్స్ నేను సిఎస్ఎస్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇక్కడ. సో ఇక్కడ ఇన్పుట్ గ్రూప్ అని ఇస్తే చాలు. MB3 అంటే నీకు 3 కాలమ్ సైడ్ బై సైడ్ వస్తాయి, అది నేను చెప్తా ఇప్పుడు. సో మాక్సిమం నీకు 3 కాలమ్స్ సైడ్ బై సైడ్ వస్తాయి, దాని మించి ఎక్కువ రావని అర్థం. అంటే 3, ఇప్పుడు నేను ఒకటి ఇచ్చా, ఓకే, 4 ఇచ్చాను అనుకోండి, ఇది యూజర్ నేమా, లేదంటే 1 ఇచ్చాను అనుకోండి. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని 1 2 3 4 ఇచ్చాను కదా, MB4 ఇస్తా. ఓకే, ఫార్మాట్, ఈ స్పాన్ తీసేస్తా ప్రస్తుతానికి. చూడండి 4 వచ్చాయి, అంటే నేను MB4 ఇచ్చాను. నేను MB3 ఇస్తే ఏమవుతుంది అంటే, ఇప్పుడు దీన్ని మీరు అర్థం చేసుకోవాలి. నేను MB6 ఇస్తే, సో దీన్ని ఏమంటే మనము యాక్చువల్ గా 12 కాలమ్స్ ఉంటాయి, 12 కాలమ్స్ ఉంటాయి.
మార్జిన్ బాటమ్ ఇది. ఓకే, దీని పక్కన పెట్ట, ఇది మార్జిన్ బాటమ్. నేను MB10 ఇస్తే MB10, ఓకే, దీనికి మార్జిన్ ఎంత వస్తుంది? 10 వస్తుంది. ఆ విధంగా వస్తుంది అనమాట. దాన్ని మార్జిన్ బాటమ్ అంటాం. ఎంబీ ఎంత ఉంది మనకు? 3 ఉంది. సో దాని ప్రకారం వెళ్దాం. ఇది MB3 ఉంది. నెక్స్ట్ 6 ఇస్తే 6 పని చేయలేదు, ఇక్కడ 3, MB3. నెక్స్ట్ 4 ఇస్తే 4, అంటే కొంచెం ఇంక్రీజ్ అయింది కాబట్టి 2 ఇవ్వండి చాలు, అంటే కొంచెం వస్తుంది. 1 అంటే అసలు చాలా తక్కువ వస్తుంది. చూడు, అంటే మార్జిన్ బాటమ్ అది లెక్క. 6 పని చేయదు, 4 అనుకుంటా లాస్ట్ ఇక్కడ దీంట్లో మార్జిన్ బాటమ్ అది. ఓకేనా, చెప్తా 1 by 1 వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఇన్పుట్ గ్రూప్ లో నువ్వు ఇచ్చే ఈ ఇన్పుట్ వచ్చి ఫార్మ్ కంట్రోల్. ఇది ఫార్మ్ కంట్రోల్ కాబట్టే నీకు ఇలా ఉంటది అనమాట. లేదంటే అలా ఉండదు. కావాలంటే మీరు ఫార్మ్ కంట్రోల్ తీసేయండి, అలా ఉండదు. నార్మల్ ఇన్పుట్ గా ఉంటది. అది ఫార్మ్ కంట్రోల్ పెడితే ఒక ఇన్పుట్ చేంజ్ అవుతుంది. యూ వాట్ ఇట్. ఇది మెయిన్. తర్వాత దీనికి గ్రూపింగ్ కి, దీనికి స్పానింగ్ కి ఇది ఇంపార్టెంట్. గ్రూప్ టెక్స్ట్, ఇన్పుట్ గ్రూప్ టెక్స్ట్ కాబట్టి అది కరెక్ట్ గా అలైన్ అవుతుంది, లేదంటే అలైన్ అవ్వదు. గుర్తుపెట్టుకొని చూడండి. సో ఇదే మీరు చూస్తే నిన్న అమెజాన్ పేజ్ లో రియల్ టైం నేను చూపించాలి మీకు. అమెజాన్ పేజ్ లో ఇన్పుట్ గ్రూపింగే ఇక్కడ ఉండేది. యూ వాట్ మై పాయింట్. ఇది ఇన్పుట్ గ్రూపింగే, అర్థమైందా? మీరు ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది ఇన్పుట్ గ్రూపింగ్, దీని ముందు దాని వెనక. యూ గాట్ మై పాయింట్. నేను ఇక్కడ @ బదులు నేను SVG ఐకానే పెట్టుకుంటా. అది ఇన్పుట్ గ్రూపింగ్. అది నేను చెప్తున్నా ఇప్పుడు. యూ గాట్ ఇట్. అది ఇన్పుట్ గ్రూపింగ్. యూ గాట్ ఇట్. నెక్స్ట్ ఇదిగోండి ఇన్పుట్ గ్రూప్. ఇక్కడ రెసిపెన్స్ యూజర్ నేమ్ example.com, దీనికి ఇన్పుట్ అంటే example.com ఇలా ఉండాలి అని మనం చెప్తున్నాం. ఇది ఫార్మ్ కంట్రోలే కదా. ఇది కావాలంటే ఇక్కడ ఇదిగో ఇది గ్రూపింగ్ చేసాం, దీన్ని 1 by 1. ఇది నిన్న అమెజాన్ లో ఏదైతే గ్రూపింగ్ ఉందో అదే. మీరు నార్మల్ గా చేయడానికి ఎంత కష్టపడ్డారు, ఇన్పుట్ గ్రూపింగ్ తో చాలా ఈజీగా చేయొచ్చు. ఓకే, అది ఇక్కడ మీరు SVG ఐకాన్ ఇవ్వండి, ఏమవుంది ఇక్కడికి వెళ్ళి ఇప్పుడైనా కాపీ చేసుకోండి SVG ఐకాన్. నిన్న ఎవరు ఇబ్బంది పెట్టరు. SVG ఐకాన్ వెళ్ళి మనము సెర్చ్ ఐకానే కదా కావాల్సిందే, వెళ్ళి కాపీ చేసుకుందాం. ఏమొద్దే, ఇబ్బంది ఏం లేదు, ప్రశాంతంగా. చూడండి, ఇది కదా మనకు ఏదో ఒకటి ఇదే అనుకోండి. ఓకేనా, కాపీ SVG కొట్టి ఇక్కడ పేస్ట్ చేయండి. అబ్బా, ప్రశాంతంగా అయిపోద్ది, ఇబ్బంది ఏం లేదు. దానికి విడ్త్ సైజ్ తగ్గించండి. అబ్బో మళ్ళీ ఇబ్బంది పడతారు. ఇక్కడ విడ్త్ ఎంత మనకు కావాల్సింది? 10 పిక్సెల్. హైట్ ఎంత? 10 పిక్సెల్. ఇప్పుడు చూడండి ఇన్పుట్ గ్రూపింగ్ ఎలా అప్లై అయిందో. వాట్ మై పాయింట్. 10 కాదు, మరి 20 పిక్సెల్ ఇద్దాం, కొంచెం బాగుంటది. అది నిన్న అమెజాన్ పేజ్ లో మనం అంత కష్టపడ్డాం. నేను ఎందుకు ఈ రోజు బూట్ స్ట్రాప్ చెప్పానంటే, అంత కష్టాలు పడి ఎవరు చేయరు. చూడండి, అమెజాన్ లో నిన్న మనం అదే కదా అనుకుంది ఇలా చేయాలని. దాని బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చుకోయా, ఏమైందా? బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చుకో, ఈ స్పాన్ కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా, స్టైల్ ఇచ్చుకొని బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం చేద్దాం, ఇబ్బంది ఏం లేదు. అంతే, ఇప్పుడు చేంజ్ అయ్యి ఉంటుంది చూడండి. అర్థమైంది కదా? ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? దట్ ఈస్ ద ఇన్పుట్ గ్రూప్. సో అలాంటి వాటికి ఇన్పుట్ గ్రూప్స్ అన్నమాట. ఇంకా నువ్వు ఏమైనా చూసుకో, ఇన్పుట్ గ్రూప్స్ అన్ని అలానే ఉంటాయి. ఇది లేబుల్, ఇది ఐకాన్. చూడండి ఇలా ఉండాలి. సో ఇవన్నీ ఇన్పుట్ గ్రూప్స్. ఇన్పుట్ గ్రూప్స్ అంటే ఒకదానికొకటి అటాచ్ చేయడం. అమెజాన్ పేజ్ లో మనం ఈ 3 ఇన్పుట్ గ్రూప్స్ అనమాట. ఇది గాట్ ఇట్, 3 ఇన్పుట్ గ్రూప్స్. కానీ నిన్న మనకి CSS బూట్ స్ట్రాప్ తెలియదు కాబట్టి నేను అలా చేశా. ఇప్పుడు మీకు బూట్ స్ట్రాప్ తెలుసు కాబట్టి ఇలా చేయాలి. అలా చేయడానికి ఇలా చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంది, మీకు అర్థమవుతుంది కదా ఆల్రెడీ. ఓకే, ఇన్పుట్ గ్రూప్స్ ఇంతే. నువ్వు ఆ ఇన్పుట్ గ్రూప్స్ చేయాలంటే ఇన్పుట్ గ్రూప్ క్లాస్ నేమ్ ఇవ్వాలి. దాని లోపల ఇన్పుట్ గ్రూప్ టెక్స్ట్ అయితే టెక్స్ట్ ఇవ్వాలి, ఫార్మ్ కంట్రోల్ అయితే ఫార్మ్ కంట్రోల్. ఫార్మ్ కంట్రోల్ అంటే ఇన్పుట్, ఇది ఇన్పుట్. ఫామ్ లోనే కదా ఇన్పుట్స్ ఉంటాయి. అలా ఇన్పుట్స్ ఫార్మ్ కంట్రోల్స్ తీసేస్తే నార్మల్ అయిపోద్ది. కావాలంటే మీరు గమనించి చూడండి, ఎక్కడ ఏదో నార్మల్ అయిపోయింది, ఇది అయిపోయింది చూడండి, ఇది నార్మల్ అయిపోయింది. ఇదిగో ఫార్మ్ కంట్రోల్ ఇస్తే పర్ఫెక్ట్ గా ఉంటది, ప్రశాంతంగా ఉంటది. గెటింగ్ మై పాయింట్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బూట్ స్ట్రాప్. నెక్స్ట్ ఆ ఎగ్జాంపుల్స్ మొత్తం నేను ఇచ్చా, ఇబ్బంది లేకుండా. ఫ్లోటింగ్ లేబుల్స్, ఇది చాలా వెరీ ఇంపార్టెంట్. గాల్లో తేలి ఆడే లేబుల్స్ అన్నమాట. ఇక్కడికి వెళ్ళండి. ఈ ఫ్లోటింగ్ లేబుల్ CSS రాయాలన్నా మనం ఓన్ గా రాయాలని చూడండి. ఇది ఫ్లోటింగ్ లేబుల్, ఇది కూడా బూట్ స్ట్రాప్ లో ఉంది. కాపీ div
క్లాస్ div కంటైనర్ రైట్ క్లిక్ ఫార్మాట్ డాక్యుమెంట్ దాని ఇలా వస్తుంది ఏంది ట్యాబ్ స్పేస్ రావాలి కాబట్టి మనం ఎగ్జిక్యూట్ చేసే పేజ్కి వెళ్దాం. చూడండి ఫ్లోటింగ్ లేబుల్ ఎంత బాగా ఇప్పుడు నేనేం చేస్తానంటే నేను రాసే ప్రతిదీ పైన రాసుకుంటా వెళ్తా సో దట్ మీకు పైన కనిపిస్తా పోద్ది. ఓకేనా, ఇప్పుడు నేను రాసేది ఇక్కడ పైన రాస్తా సో దట్ నేను కిందకి వెళ్ళి రాయబడలే. నేను రాసేది ప్రతిదీ పైనే ఉంటది, కొత్తగా రాసింది పైనే ఉంటది. అర్థమైంది కదా నేను చెప్పింది? నేను కొత్తగా రాసేది ఎప్పుడు పైనే ఉండేలా చూసుకుంటా. ఈ హలో వరల్డ్ కూడా నేను దానికి ప్యాడింగ్ ఇచ్చి అతుక్కోకుండా నీట్ గా పెట్టేస్తా. క్లాస్ div కంటైనర్ bootstrap examples, bootstrap demonstration. You got my point? Perfect ఉంది కదా ఇప్పుడు చూడండి ఫ్లోటింగ్ లేబుల్స్ అంటే ఇవే అన్నమాట. ఇవి ఫ్లోటింగ్ లేబుల్స్. దీనికి ఇప్పుడు సిఎస్ఎస్ ఎక్స్ప్లెనేషన్ చూడు. ఇదే కదా మనం ఫస్ట్ ఇచ్చింది. ఈ div కంటైనర్ లో ఒక ఫ్లోటింగ్ లేబుల్ కావాలంటే దాని ఇన్పుట్ లో ఫ్లోటింగ్ లేబుల్ ఇవ్వాలి. మార్జిన్ బాటమ్ నువ్వు ఎంత ఇస్తే అంట, 2 ఇస్తే 2, 1 ఇస్తే 1. అంటే దాని కింద మార్జిన్ బాటమ్ ఎంత కావాలో, ఎంబీ అంటే మార్జిన్ బాటమ్, 1 ఇస్తే 1. యూ గాట్ మై పాయింట్. అసలు 0 ఇచ్చామనుకో అతుక్కోపోతాయి, ఇక్కడ అతుక్కోబోయే కదా. అందువల్ల మార్జిన్ బాటమ్ 3 ఇస్తే కొంచెం పర్ఫెక్ట్ గా గ్యాప్ వస్తుంది, అదే అందాన్ని ఇస్తుంది యూఐకి. ఇక్కడ కూడా చూస్తే కావాలంటే చూస్తుంటే ఇక్కడ కూడా మార్జిన్ బాటమ్ ఉంది. సో ఫార్మ్ కంట్రోల్ ఇక్కడ, కానీ ఇక్కడ మెయిన్ ఏంటంటే ఫర్ ఫ్లోటింగ్ లేబుల్, ఇది ఫ్లోటింగ్ లేబుల్, ఈ రెండు అటాచ్ అయ్యాయి. అంటే ఆ లేబుల్ దేనికి అని ఇప్పుడు తీసేసేయండి. ఆ లేబుల్ దేనికి అని అటాచ్ అవ్వడానికి ఫర్ ఐడి. మనం ముందు కూడా ఫర్ లేబుల్ దేనికి ఇచ్చాం, ఐడికి ఇచ్చేవాళ్ళం, అంటే యూనిక్ గా ఉంటుందని. ఇప్పుడు ఈ ఫ్లోటింగ్ ఫామ్ తీసేస్తే అది ఫ్లోటింగ్ ఫామ్ అవ్వదు. యు గాట్ మై పాయింట్? దట్ ఈస్ ఇంపార్టెంట్. సో ఫామ్ ఫ్లోటింగ్ ఉంటేనే అది ఫ్లోట్ అవుతుంది. అది సిఎస్ఎస్ ప్రాపర్టీ. గాట్ ఇట్? ఈ ఫామ్ ఫ్లోటింగ్ తీసేస్తే నీకు ఇంకేం అవ్వదు, అంటే ఫ్లోటింగ్ ఉండదు. ఇదిగో నార్మల్ గా ఉంటది, అంటే ఫామ్ కంట్రోలే కానీ నార్మల్ గా ఉంది. ఇదిగో ఫామ్ కంట్రోల్ వల్ల అది అలా వచ్చింది, ఇది నార్మల్ అయిపోద్ది. ఇప్పుడు ఫ్లోటింగ్ ఫామ్ అంటే ఫామ్ ఫ్లోటింగ్ వల్ల ఫ్లోట్ అవుతుంది, కానీ ఫామ్ కంట్రోల్ లేని దాని వల్ల నీకు అది కూడా అప్లై అవ్వదు. ఫామ్ కంట్రోల్ ఉంటేనే కదా సిఎస్ఎస్ దానికి అప్లై అవుతుంది పర్ఫెక్ట్ గా. అది ఫామ్ కంట్రోల్ కి ఫామ్ ఫ్లోటింగ్ డివిజన్ లో ఇస్తే మాత్రం ఫ్లోటింగ్ లేబుల్ వచ్చేస్తుంది. రిమెంబర్ దిస్ పాయింట్ ఆల్వేస్. అంటే నువ్వు ఇప్పుడు దీన్ని డిజైన్ చేసుకో, ఎన్ని చేయొచ్చో నువ్వు అర్థం చేసుకో. నేనేం చేయమన్నా నువ్వు చేసేయగలుగుతావు. ఎందుకు ఫస్ట్ నుంచి బేసిక్స్ నుంచి రావాలి అని చెప్పేదంటే ఇలాంటి రోజు వచ్చినప్పుడు మీకు దాని వాల్యూ తెలుసు. ఫ్రూట్స్ నెక్స్ట్ మెటీరియల్ లో చూద్దాం. 1 సెకండ్, రికార్డ్ స్టార్ట్ అయిద్దాం. రైట్, డ్రాప్ డౌన్స్. మనం మొన్నటి వరకు డ్రాప్ డౌన్స్ గందరగోళంగా రాసేవాళ్ళం. ఇప్పుడు చూడండి చాలా పర్ఫెక్ట్ గా సింపుల్ గా రాస్తాం. డ్రాప్ డౌన్ యాడ్ ఉంది, ఇక్కడ ఉంది. ఇది ఒక డ్రాప్ డౌన్, ఇది ఒక డ్రాప్ డౌన్. అంటే డ్రాప్ డౌన్ ఇలా కూడా రాసుకోవచ్చు అంటున్నా. దీని కూడా సక్సెస్ బటన్స్ ఇవన్నీ ఉంటాయి ఫార్మాట్. సో బేసికల్ గా ఇక్కడ ఏంటంటే మనకు కావాల్సిన లిస్ట్ ఐటమ్స్. ఇప్పుడు బటన్ గ్రూప్ ఇచ్చాము, దాని లోపల ఒక బటన్ ఉంది, అది బటన్ డేంజర్ రెడ్ లో ఇచ్చాము. డ్రాప్ డౌన్ టాగిల్ ఇస్తేనే అది డ్రాప్ డౌన్ అవుతుంది. ఇది కూడా సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ తో అటాచ్ అయింది. ఆ లిస్ట్ లో ఉన్న డ్రాప్ డౌన్ మెనూలో మెనూ ఐటమ్, ఇది ఐటమ్ ఉంటేనే అది ఐటమ్ అవుతుంది, లేదంటే ఐటమ్ అటాచ్ అవ్వదు. మీరు ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇప్పుడు ఇది డ్రాప్ డౌన్ ఐటమ్ కాకపోతే నీకు సరిగా రాదు, గుర్తుపెట్టుకోండి. అది ప్రతిదీ డ్రాప్ డౌన్ ఐటమ్ అవ్వాలి. చూడండి, ఈ రెండు పర్ఫెక్ట్ గా లేవు కదా, అది మెయిన్. దాని స్టైల్ దానికి అప్లై. ఇప్పుడు ఇది డ్రాప్ డౌన్ మెనూ అవ్వకపోతే ఏమవుతుంది, ఇట్లా వచ్చేస్తుంది. సో డ్రాప్ డౌన్ మెనూ అనేది దానికి అన్ఆర్డర్ లిస్ట్ కి అటాచ్ అవుతుంది. లిస్ట్ స్టైల్ నన్ను వచ్చేసి ఉంటుంది మేబీ, దానివల్ల నీకు పర్ఫెక్ట్ గా ఉంది. ఇక్కడ ఈ టాగిల్ అంటే నువ్వు దీన్ని క్లిక్ చేసినప్పుడు టాగిల్ జావా స్క్రిప్ట్ కదా, అది జావా స్క్రిప్ట్ బిఎస్ డేటా టాగిల్ ఈక్వల్ టు డ్రాప్ డౌన్, అది అటాచ్ అవుతుంది. అది అటాచ్ అవ్వడానికి నీకు జావా స్క్రిప్ట్ కింద ఇవి ఉన్నాయి కదా, ఇవి వర్క్ అవుతాయి. కావాలంటే దీన్ని కమెంట్ చేయి, సరిగా పనిచేయవు. యూ వాట్ మై పాయింట్? ఈ జావా స్క్రిప్ట్ ఏదైతే ఉందో బూట్ స్టాప్ జావా స్క్రిప్ట్, ఇదిగో బూట్ స్టాప్ మినిఫైడ్ చేస్తూ పాపర్ లో మినిఫైడ్ చేసి ఎక్కువ యాక్షన్స్ ఉంటాయి జావా స్క్రిప్ట్. కావాలంటే నువ్వు దీన్ని కూడా కమెంట్ చేయి,
పని చేయదు, గుర్తుపెట్టుకో. ఈ పాపర్ మినిఫైడ్ చేసి ఏదైతే ఉందో ఇది జావా స్క్రిప్ట్ ఫైల్. అంటే నేను క్లిక్కబుల్ ఆపరేషన్స్ అన్ని జావా స్క్రిప్ట్ కావాలని చెప్పాను. ఇప్పుడు ఈ డ్రాప్ డౌన్ ఈ టాగిల్ ని క్లిక్ చేసే ఇది రావాలంటే ఆ మనం బిలో ఉన్న జావా స్క్రిప్ట్ పాపర్ డాట్ చేసి మనం అటాచ్ చేయాలి, లేదంటే రాదు. గుర్తు పెట్టుకో ఈ మాట ముందే. యు గాట్ ఇట్. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఇది ఓకే కదా? పర్ఫెక్ట్. ఇంకా అంతే. సో నువ్వు ఆల్రెడీ చూసావు, అది టాగిల్ బటన్ రావాలంటే వస్తుంది, లేదంటే అది అటాచ్ అవ్వదు. డ్రాప్ డౌన్ మెనూ అయితే పర్ఫెక్ట్ ఉంటాను, లోపల ఐటమ్ సిఎస్ఎస్ కరెక్ట్ ఉండాలంటే అది డ్రాప్ డౌన్ అవ్వాలంటే దాన్ని రెఫర్ చేయాల్సిందే. యు వాట్ ఇట్. ఇంకన్నీ మీరు చెక్ చేసుకోండి. చెక్ బాక్స్ రేడియో బటన్స్ వెళ్దాం. ఎక్కడున్నాయి వీళ్ళు? ఎక్కడున్నారు మన ఫ్రెండ్స్? ఇదిగోండి ఇక్కడ ఉంది. అంటే 1 by 1 బటన్స్ అన్ని చెప్పా చూడండి, ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నాయి చూడండి. అబ్బా బా భలే బూట్ ట్రాప్ ఎంత పవరో మీరు చూడండి. అందుకే మనం బేసిక్స్ నుంచి వస్తేనే మీకు అన్ని అర్థమవుతాయని చెప్పేది. నేను ఎందుకు డైరెక్ట్ గా ఏఐలోకి జంప్ అవడం నాకు తెలియదు కాదు, కాకపోతే దాని రుచి మీకు తెలియాలి. యు వాట్ మై పాయింట్. ఇది చెక్ బాక్స్, ఇవి రేడియో బటన్స్ కూడా తీసుకుందాం. ఫార్మాట్ డాక్యుమెంట్ చూడండి, డిఫాల్ట్ చెక్డ్ ఉంటుంది చూసావా? దాని ఇన్పుట్ లో మనం చెక్డ్ అలా పెట్టేస్తే డిఫాల్ట్ చెక్ అయిపోద్ది. అది నార్మల్ ఇన్పుట్ అయినా సరే మీరు రేడియో బటన్ చెక్ చేసి పెట్టండి, అది చెక్ అయిపోతుంది. ఓకే. దీనికి ఫార్మ్ కంట్రోల్ ఇన్పుట్, ఫార్మ్ కంట్రోల్ లేబుల్, టైప్ చెక్ బాక్స్, టైప్ రేడియో. ఈ ఫార్మ్ కంట్రోల్ ఇన్పుట్ లేకపోతే అది రాదు కరెక్ట్ గా. ఈ వాట్ ఇట్ కావాలంటే మీరు తీసేసి చూడండి. లేదు చూడ, ఇది నార్మల్ అయిపోయింది. మీరు మెన్షన్ చేస్తే పర్ఫెక్ట్ గా వచ్చి ఇక్కడ ఇది నేను తీసేసా. ఓకే, అందువల్ల రాలా. చూడండి పర్ఫెక్ట్ గా. సో ఇవన్నీ మనము చెయ్యాలి. ఇది చాలా ఇంపార్టెంట్. గో టు కార్డ్. నువ్వు ఏ వెబ్సైట్ కైనా వెళ్ళు, కోర్సు కానీ ఏదైనా సరే కార్డ్స్ ఏ ఉంటాయి. కంట్రోల్ F కార్డ్స్ కొట్టు, వస్తాయి. అది ఎక్కడుందో అక్కడ వస్తుంది కార్డ్స్. సో ఇప్పుడు సేనక్ 360కి వెళ్ళు. ఎవ్రీథింగ్ ఈస్ ఎ కార్డ్ హియర్. ఇది ప్రతిదీ కార్డే, రిమెంబర్ దిస్. ఇది ఒక కార్డ్ లాగే, అదొక కార్డే అనుకోండి. ఇదిగో ఇది కార్డ్. టు కోర్స్ అని నేను మెన్షన్ చేయొచ్చు. ఇది కార్డ్. నీకు ఎన్ని కార్డ్స్ కావాలంటే అన్ని కార్డ్స్. ఓకే, ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసి నేను పైన రాస్తా. క్లాస్ ఈక్వల్ టు div కంటైనర్, రైట్ క్లిక్, ఫార్మాట్ డాక్యుమెంట్. ఇది కార్డ్. సో ఇమేజ్ లేదు, ఇమేజ్ మనం మెన్షన్ చేసుకుందాం ఇక్కడ. SRC 40 days thumbnail. సర్వర్ లో లోడ్ అవుతుంది కాబట్టి మనం ఇక్కడ పెట్టాలి దాన్ని. రివిలిన్ ఫైల్ ఎక్స్ప్లోరర్కి వెళ్ళి డౌన్లోడ్స్ లోకి వెళ్ళి డే 12 ఇస్తా. ఇక్కడ మెన్షన్ చేసి ఇప్పుడు మనం డే 12 ఇద్దాం. ఓకేనా, డే 12 దీన్ని పోస్ట్ చేసేద్దాం. ఇప్పుడు చూడండి, బ్రౌజర్కి వెళ్ళిపోదాం. చూడండి ఇది వచ్చిందా? సో మీరు ఇప్పుడు చూడండి, నేను ఒక కార్డు కాదు 10 కార్డులు ఇస్తా. దీని రెస్పాన్సివ్ డిజైన్ అని మాక్సిమం విడ్త్ దానికి 18 రమ్మే ఉంటది. చూడండి ఇవన్నీ 1 by 1 ఇలా వచ్చాయి. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే దీనికి మనం ఫ్లెక్స్ బాక్స్ ఇవ్వచ్చు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా? ఇది నేను ఎన్నో ఇచ్చేసాను అబ్బా. ఓకే, దీనికి మనం ఫ్లెక్స్ ఇచ్చి ఈ ఫ్లెక్స్ కి మనం సిఎస్ఎస్ రాయొచ్చు. ఇప్పుడు డిస్ప్లే ఫ్లెక్స్ డైరెక్షన్ రో. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? మన గ్యాప్ ఇవ్వాలి కదా, రో గ్యాప్, కాలం గ్యాప్. కాబట్టి గ్యాప్ ఇచ్చేస్తే 0.5 rem వచ్చేస్తుంది. రో కాలం వైజ్ 0.5 rem ఉంటుంది. సో ఇప్పుడు ఫ్లెక్స్ ఐటమ్ ఏదైతే ఉందో ప్రతి దాంట్లో ఇప్పుడు ఫ్లెక్స్ లో ఉన్న డివిజన్ ప్రతిది కూడా, ఓకే, ఫ్లెక్స్ లో ఉన్న డివిజన్ ప్రతిది కూడా మనం మాక్సిమం విడ్త్ ఎంత ఇద్దాము? మ్యాక్స్ విడ్త్ 10 rem ఇద్దాం. ఓకే, అంతే, ఎక్కువ వద్దు. దాని తర్వాత ఫ్లెక్స్ వ్రాప్ పెడితే నెక్స్ట్ లైన్ కి వస్తాయి. యూ గాట్ మై పాయింట్. ఇప్పుడు 10 వద్దు, 20 ఇద్దాం మాక్సిమం విడ్త్, దానికంటే ఎక్కువ వద్దు. చూడు, ఫ్లెక్స్ వ్రాప్ పెడితే నెక్స్ట్ లైన్ కి వస్తాయి. 25 ఇస్తే ఏదైతే సరిపోదో అది నెక్స్ట్ లైన్ కి వస్తుంది. యూ గాట్ మై పాయింట్. దట్ ఈస్ ద పవర్.
ఇదే మీరు బాగా గమనించండి. ఇప్పుడు ఫ్లెక్స్ ఇచ్చిన తర్వాత మీరు మొబైల్లో పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ అయ్యి నెక్స్ట్ లైన్ కి వెళ్తది. అది రెస్పాన్సివ్ డిజైన్ అంటే. యూ గాట్ మై పాయింట్. అదే రెస్పాన్సివ్ డిజైన్. సో ఇప్పుడు బూట్ స్ట్రాప్ ఆటోమేటిక్ గా స్క్రీన్ సైజ్ అడ్జస్ట్ అయ్యేటట్టు అవి తీసుకెళ్తుంది. ఈ ఫ్లెక్స్ కూడా అంతే. యూ గాట్ మై పాయింట్. ఇప్పుడు 25 కాకుండా 28 ఇస్తే మనకు ఫుల్ విడ్త్ కొంచెం ఆక్యుపై అయ్యేలాగా 32 ఇద్దాం. 32 ఇస్తే చూడు మ్యాక్స్ విడ్త్. సో దీని విడ్త్ ఆల్రెడీ మనం ఇది ఇచ్చేస్తున్నాం. 22 ఇద్దాం. అన్నిటికి 22 ఇద్దాం. మ్యాక్స్ విడ్త్ అది, కానీ నార్మల్ విడ్త్ 22. అంటే డిఫాల్ట్ గా 22 రావాలి. అది ఆక్యుపై చేసే కొద్ది 32 కంటే మించిపోకూడదు అని నేను మెన్షన్ చేశాను. మాక్సిమం విడ్త్ చూడండి 22 పర్ఫెక్ట్ గా ఉంది చూడండి. వాట్ ఇట్ ఇవ్వండి అట్లా. ఫ్లెక్స్ లో ఇది ఆటోమేటిక్ గా చేసుకోవచ్చు. కార్డ్స్ అన్నమాట ఇవి. సో ఇవన్నీ కోర్స్ అన్ని కార్డ్సే. రిమెంబర్ దిస్ పాయింట్ ఆల్వేస్. గాట్ ఇట్ అట్లా. ఈ అకార్డియన్ ఉంది కదా, ఈ అకార్డియన్స్ కూడా వస్తా, నో ప్రాబ్లం. అవన్నీ యాజ్ పర్ మెటీరియల్ మనం వెళ్దాం. కరోజిల్. ఇప్పుడు మీరు నిన్న అమెజాన్ పేజ్ లో ఈ కరోజిల్ ఉంది కదా, ఇది 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 ఓకే, గోదేర్. నేను అందుకే నిన్న మనం అది చేయాలంటే జావా స్క్రిప్ట్ కావాలి. కరోజిల్ ఇవి ఇమేజెస్ అని మీరు మీ ఇమేజెస్ మెన్షన్ చేసుకోండి. ఇదిగో ఫస్ట్ సెకండ్ వెళ్ళండి, కాపీ కరోజల్. డివ్ కంటైనర్, దీని లోపల అవి కాపీ చేసుకోండి అబ్బా. రైట్ క్లిక్, ఫార్మాట్ డాక్యుమెంట్. ఈ కరోజిల్లో సి 3 ఇమేజెస్ ఉన్నాయి. 1 2 3. ఈ 3 ఇమేజెస్ లో మనం ఇమేజ్ ఇవ్వాల. ఓకే, దాని తర్వాత ప్రీవియస్ నెక్స్ట్ ఐకాన్స్ ఉన్నాయి. దానికి కరోజిల్ కంట్రోల్ ప్రీవియస్, కరోజిల్ కంట్రోల్ నెక్స్ట్ అనే బటన్స్. ఇవి టార్గెట్ బటన్స్. ఇది ఐడి, ఇవి టార్గెట్ బటన్స్. ఎక్కడుంది దీనికి అటాచ్ అయింది ఈ 2 బటన్స్, ముందుకి వెనక్కి. అది సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ వర్క్ అవుతుంది. ఓకే, మీరు ఇమేజెస్ పెట్టుకోవచ్చు ఇక్కడ, నో ప్రాబ్లం. మనం పెడదాం, దాంతో ఏం ఇబ్బంది ఏం లేదు. అన్ని అదే ఇమేజెస్ పెడదాం, ఏముంది మన దగ్గర అది ఒక్క ఇమేజే ఉంది. మార్చుకొని పెట్టుకోవచ్చు. జస్ట్ చెప్తున్నా. ఓకే, చూడండి మనం ఆ ఇమేజెస్ హైట్ కొంచెం తగ్గిద్దాం. ఓకేనా. సో ఇమేజ్ హైట్ ఉన్నాయి కదా, ఇమేజెస్ కే హైట్ ఇద్దాం. అంటే దీంట్లో ఉన్న ఓకే కరోజల్ ఐటమ్ లో, కరోజల్ ఇన్నర్ లో ఉన్న ఇమేజెస్. ఓకే, అంతే కదా. కరోజల్ లోపల ఉన్న ఇమేజెస్ అంటే చైల్డ్ కి మనం హైట్ ఎంత ఇస్తాము, విత్ హైట్ ఎంత ఇస్తామంటే 30 రెమ్ ఇస్తాము అంతే. సో దానికంటే ఎక్కువ హైట్ వద్దు, అంటే ఇంతే కదా, మనకు కావాల్సింది ఇంతే కదా. హైట్ 20 రెమ్ ఇద్దాం, మరీ ఎక్కువ వద్దు. ఓకే, దీనికి ఒపాసిటీ ఎంత ఇద్దాము, ఒపాసిటీ 0.3. అంటే తక్కువగా కనిపించాలి మనకి, ఎక్కువ కనిపించకూడదు. నీకు అర్థమైంది, అమెజాన్ ఇట్లాగే కదా ఉంటది. కొంచెం తక్కువగా కనిపించాలంటే ఒపాసిటీ 0.7 ఇద్దాం, కొంచెం బాగా కనిపిస్తుంది. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? దట్ ఈస్ ద ఇమేజ్ కరోజల్. నీకు నచ్చినట్టు ఇచ్చుకోబ్బా, ఇబ్బంది ఏముంది. పర్ఫెక్ట్ గా ఇది ఇమేజ్ కరోజల్. ఫుట్ స్టాప్ కొల్లాప్స్, అకార్డియన్, కొలాప్సబుల్ థింగ్. అకార్డియన్ కొల్లాప్స్ ఎక్కడ ఉంది, నెక్స్ట్ కి వెళ్దాం. సి 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 ఇక్కడే ఉంటది కొల్లాప్సబుల్. ఇది అకార్డియన్ ఉంది, కొల్లాప్సబుల్ ఉంది. కొల్లాప్సబుల్ అంటే కంటెక్స్ట్ ని కొల్లాప్స్ చేయడం. ఇది నువ్వు కనిపించాలా లేదా అనేది డిసైడ్ అవుతుంది అనమాట. అకార్డియన్ వచ్చి ఎక్స్పాన్షన్, అది వేరు ఇది వేరు, బట్ రెండు ఒకేలా అనిపిస్తాయి మనం క్లిక్ చేస్తాం కాబట్టి. ఈ కొల్లాప్సబుల్ కి, ఈ కొల్లాప్సబుల్ హెచ్ఎఫ్ కి దీనికి అటాచ్ అయి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. దీనికి ఇది, దీనికి ఇది, దానికి సేమ్ ఐడి ఉంటది. కాబట్టి నువ్వు ఒకసారి క్లిక్ చేసినప్పుడు కొల్లాప్స్ అవుతుంది, ఇంకోసారి చూస్తే రీకొల్లాప్స్. అది కార్డే యాక్చువల్గా, అది కార్డు, కార్డు బాడీ, కార్డు లోపల ఉండే టెక్స్ట్, అది కార్డు బాడీ. గో దేర్ అండ్ చెక్. గెటింగ్ మై పాయింట్? అలా కొల్లాప్సబుల్. అకార్డియన్ వచ్చాడు, అకార్డియన్ వచ్చాడు. ఎక్స్పాన్షన్, అకార్డియన్ ఇదిగోండి. ఇది అకార్డియన్స్, ఇవి అకార్డియన్స్. దాని ఐకాన్ నువ్వు ఎలా అయినా ఇవ్వచ్చు. మన కోర్సులో మనం ఇలా ఇచ్చాం, ఇలా ఇచ్చాం. ఓకే, అది నువ్వు ఎలా అయినా ఇవ్వచ్చు, ఇబ్బంది ఏముంది, ప్రాబ్లం ఏం లే. ప్రశాంతంగా అకార్డియన్.
క్లాస్ div కంటైనర్. అకార్డియన్ కి ఎలా ఉంటది? సో అకార్డియన్ అని ఇస్తే దాని లోపల ఎన్ని ఐటమ్స్ కావాలో అన్ని పెట్టుకోవచ్చు. అకార్డియన్ ఐటమ్ అనేది ఒక అకార్డియన్ అంటే దాని లోపల నువ్వు ఏ కంటెక్స్ట్ ఇస్తావో దాని హెడర్, అకార్డియన్ బటన్, దాని కింద అకార్డియన్ ఇస్తావు, అకార్డియన్ బాడీ. ఆ అకార్డియన్ బటన్ ఏదైతే ఉందో దానికి కొల్లాబ్స్ ఇచ్చి దానికి నువ్వు ఎగ్జాంపుల్ అకార్డియన్ ఏదైతే ఇస్తావో అది దాని పేరెంట్ ఐడి. ఓకే, ఈ అకార్డియన్ హెడర్ లో ఏం డిస్ప్లే చేయాలి అది. తర్వాత దాన్ని క్లిక్ చేసినప్పుడు కొల్లాప్స్ అవుతుంది. ఈ కొల్లాప్స్ 1 అనేది నీకు ఈ దీని ఐడి ఉంటుంది. అంటే ఓపెన్ క్లోజ్ అయ్యేదాని ఐడి, దీని టార్గెట్ ఏదైనా డేటా బూట్ స్ట్రాప్ బిఎస్ టార్గెట్ అనే ఐడికి బటన్స్ ఏ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. దాన్ని క్లిక్ చేసినప్పుడు ఇది వస్తుంది. ఓకేనా, దీని హెడర్స్ ఇవి హెడర్, ఈ బాడీ దాని స్టైల్ ని సూచిస్తాయి. కావాలంటే నువ్వు దీన్ని తీసేసామనుకో దాని స్టైల్స్ రావు, బూట్ స్ట్రాప్ స్టైల్స్ దానికి రావు. దాని యాక్షన్స్, క్లిక్కబుల్ యాక్షన్స్ కావాలంటే ఈ కొల్లాప్సబుల్ బిఎస్ డేటా టార్గెట్ అనేవి ఉంటాయి. నువ్వు దేనికైనా చూడు, మిగతా వాటికైనా చూడు, బిఎస్ డేటా టార్గెట్ అనేవి బటన్స్ ఉంటాయి. మీరు ఎక్కడైనా చూడండి, కింద అయినా పైన అయినా అన్ని అవే ఉంటాయి. రిమెంబర్ దిస్, అది నేను చెప్పేది. ఇదిగో వాట్ ఇట్, అది అకార్డియన్స్. మన కోర్సులో మనం ఏదైతే చూసామో అలాంటిదే అనుకోండి. నేను ఈ విధంగా రాస్తే అది, కానీ ఫంక్షనాలిటీ ఒకటే. వాట్ ఇట్. నెక్స్ట్ అలర్ట్స్. ఇది మీరు దీన్ని క్లిక్ చేసినా సరిపోద్ది, ఇబ్బంది ఏం లేదు. అలర్ట్స్ ఆల్రెడీ మనం ఓపెన్ చేస్తున్నాం కాబట్టి అలర్ట్స్కి వెళ్దాం, దాని కిందే ఉంటుంది అది. ఓకే, ఇవి అలర్ట్స్. సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అవన్నీ వస్తాయి కదా. రైట్ క్లిక్ ఫార్మాట్, ఇదిగో అలర్ట్, అలర్ట్ లైట్, అలర్ట్ డార్క్ అంటే రెడ్, ఓకే బ్లాక్, అలర్ట్ వార్నింగ్ అంటే ఎల్లో, నీకు తెలుసు కదా, డేంజర్ అంటే గ్రీన్, అలర్ట్ సక్సెస్ అన్ని సేమ్ అంతే. కలర్ ప్యాటర్న్స్ ఒకటేలాగా ఉంటాయి. ఇప్పుడు ఇవి రెస్పాన్సివా కాదా ఇన్స్పెక్ట్ చేసి మీరు మొబైల్ వ్యూలోకి వెళ్ళండి, అవి రెస్పాన్సివే. మొబైల్ రెస్పాన్సివ్ లోకి వెళ్ళిపోతాయి అవి. రిమెంబర్ దిస్, చూడండి ఎంత ముచ్చటగా ఉంది. దట్ ఈస్ ద రెస్పాన్సివ్ డిజైన్ విత్ ఎగ్జిస్టింగ్ బూట్ స్ట్రాప్. అదే బూట్ స్ట్రాప్ మనం ఎందుకు వాడుతాం అంటే రెస్పాన్సివ్, ఆల్రెడీ రాసేసి ఉంటారు సిఎస్ఎస్. సిఎస్ఎస్ ఎలా రాశారు, మనం పెట్టే క్లాసులే సిఎస్ఎస్ క్లాసులు, అంతే కదా. క్లాస్ బేస్డ్ సిఎస్ఎస్ ఉంది కాబట్టి మనకు పర్ఫెక్ట్ గా అప్లై అవుతుంది. ఎందుకు అప్లై అవుతుందంటే మనం ఆల్రెడీ ఇక్కడ దాన్ని అటాచ్ చేసినాం, ఈ సిఎస్ఎస్ మిన్ డాట్ సిఎస్ఎస్. జావా స్క్రిప్ట్ దీనికి వర్క్ అవ్వాలంటే క్లిక్కబుల్ యాక్షన్స్ ఇదే అప్లై చేసాం. ఆ రెండు ఉన్నాయి కాబట్టి నీకు అప్లై అవుతుంది, లేదంటే అవ్వదు కదా. వాళ్ళు రాసినవి ఆల్రెడీ ఇక్కడ పబ్లిష్ చేసినవి మనం యూజ్ చేసుకున్నాం. దీన్ని మనం సిడిఎన్ అంటాం, కంటెంట్ డెలివరీ నెట్వర్క్. నీకు ఇది ఆన్లైన్ లో ఉన్నంత వరకు డౌన్లోడ్ చేసుకుంటది. ఇదిగో ఈ సిడిఎన్ డాట్ డెలివరీ జేఎస్ నుంచి ఇది డౌన్లోడ్ చేసుకుంటది ఈ ఫైల్ ని. ఓకే, అదే ఫైల్ ను కాపీ చేసి డౌన్లోడ్ కూడా చేసుకొని నీ ప్రోగ్రామ్ లో నువ్వు అటాచ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇదిగో ఇది, ఇది నువ్వు కాపీ చేసుకొని మిన్ డాట్ సిఎస్ఎస్ అని అటాచ్ చేసుకొని నువ్వు అటాచ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అది సిడిఎన్. ఈ కంటెంట్ అంతా డౌన్లోడ్ చేసుకొని, ఇది మినిఫైడ్ సిఎస్ఎస్ మనకు అర్థం కాదు అంటే ఇది బ్రౌజర్ అండర్స్టాండబుల్. మిన్ డాట్ సిఎస్ఎస్ అంటే బ్రౌజర్ అండర్స్టాండబుల్. బ్రౌజర్ అండర్స్టాండబుల్ దాన్ని మనం మారిస్తే అది పనికిరాదు. ఇమేజెస్ లాస్కి కోడ్ వచ్చిన తర్వాత ఏ మధ్యలో తీసేస్తే ఇమేజ్ చెడిపోద్ది కదా. ఓకేనా, కరెక్ట్ అవుతుంది ఫైల్, అట్లా ఇవి కరెక్ట్ అయిపోతాయి. మిన్ డాట్ సిఎస్ఎస్ మినిఫైడ్ సిఎస్ఎస్, మినిఫైడ్ జేఎస్. ఇక్కడ కూడా జావా స్క్రిప్ట్ మినిఫైడ్ అంటే నువ్వు చేంజ్ చేయలేవు, అది ప్రొడక్షన్ లో ఉంది, నువ్వు చేంజ్ ఎట్లా చేస్తావు. వాడు ఆన్లైన్ లో రిలీజ్ చేసి పెట్టాడు, నువ్వు చేంజ్ చేసేది కాదు. బ్రౌజర్ అండర్స్టాండింగ్ అంటే బైట్ కోడ్ లో చేంజ్ చేస్తావు కదా ఏదైనా ప్రోగ్రామ్ ఫైల్, దాన్ని నువ్వు మార్చలేవు కదా. అట్లాగే ఇది కూడా. గాట్ ఇట్. అది నెక్స్ట్ ఈ రెండు చూసుకొని అయిపించేద్దాం దీన్ని. అలర్ట్స్, బ్యాడ్జ్, బ్యాడ్జ్ కూడా ఇది. ఓకే, ఇవి బ్యాడ్జెస్. మన ఫోన్ లో యాప్స్ ఉంటాయి కదా, అవే బ్యాడ్జెస్. ఓకే, రిమెంబర్ దిస్ పాయింట్ ఆల్వేస్. ఈ బ్యాడ్జెస్. నెక్స్ట్ సో ఆ బ్యాడ్జెస్ సిఎస్ఎస్ ఏంది, బటన్, బీటెన్ ప్రైమ్, పొజిషన్ రిలేటివ్, విజువల్లీ హిడెన్. ఓకే, సో ఏదైతే ఉందో ఇది పొజిషన్ అబ్సల్యూట్ ఇచ్చి ట్రాన్స్లేట్ మిడిల్, బ్యాడ్జ్, సో ఇవన్నీ సిఎస్ఎస్ అప్లై అవుతాయి. బటన్ డేంజర్ అని,
అవన్నీ అప్లై. బటన్ మేజర్ ఏంటంటే 99 వరకు రెడ్ లో కనిపించాలి. ఇది నార్మల్ ప్రైమరీ, ఇది బ్లూ లో ఉంటది. అందుకే కదా చూడండి, ఇది ఎక్కడ ఉన్నాం మనం. 99 వరకు రెడ్ లో అంటే బటన్ డేంజర్ కాబట్టి. ఏదైనా కలర్సే. రెడ్ అంటే డేంజరే, బ్లూ అంటే ప్రైమరీ, నార్మల్ అదంతా. ప్లేస్ హోల్డర్స్. ఇది అంటే ఏదైనా మీరు లింక్డ్ఇన్ ఏదైనా యాప్స్ ఓపెన్ చేయండి, అది లోడ్ అయ్యేంత వరకు అది లోడ్ అవుతున్నట్టు మనకు కనిపించాలా. ఇది ప్లేస్ హోల్డర్ అంటే గుర్తు పెట్టుకోండి, దాన్ని ప్లేస్ హోల్డర్స్ అంటాం. అంటే అది లోడ్ అయ్యేంత వరకు మనకు లోడ్ అవుతున్నట్టు చూపించాలంటే ప్లేస్. లోడ్ అయిన తర్వాత దీని బదులు అది స్విచ్ అవుతుంది. వాట్ మై పాయింట్. ప్లేస్ హోల్డర్స్ కూడా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో మనకు. అంటే యూజర్ ఎక్స్పీరియన్స్ బాగుండాలి. లోడ్ అయినంత వరకు నల్లగా కనిపించకూడదు కదా, లోడ్ అవుతున్నట్టు మనకు చూపించాలా. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్. అది ప్లేస్ హోల్డర్. మీరు కావాలని చూస్తుంటారు లింక్డ్ఇన్ లో చాలా సార్లు చూస్తారు. లోడ్ అయ్యేటప్పుడు ఇంకేదైనా బ్రౌజర్ లో ఇది ప్లేస్ హోల్డర్ అంటే అది ఎంత వరకు కంటెక్స్ట్ ఉంది, దాని ప్లేస్ హోల్డర్ ఎగ్జాక్ట్ గా కనిపిస్తుంది. మళ్ళీ అది లోడ్ అయిన తర్వాత ఒరిజినల్ కంటెంట్ చూపిస్తుంది. అది ప్లేస్ హోల్డర్ అంటే. వాట్ ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ బూట్ స్ట్రాప్. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి, మీరు ట్రై చేయండి. ఓకే, పాప్ ఓవర్స్ కూడా నేను చెప్పేస్తాను. ఆల్రెడీ ఇందాక మనం చూసినవే. నేను ఇదిగో ఇక్కడ నేను పీపీటీలో చూపించాను మీకు పాప్ ఓవర్స్. ఇక్కడికి వెళ్ళండి, ఇవన్నీ చూపించాను. ఇదిగో ఇవి పాప్ ఓవర్స్. ఓకే, సేమ్ అదే మనం ఇప్పుడు చూద్దాం. బూట్ స్ట్రాప్కి వెళ్ళి ఇదిగో ఇది, అవి పాప్ ఓవర్స్ కాపీ చేసుకుందాం. ఓకేనా, అవన్నీ వర్క్ అవ్వాలంటే కింద పాపర్ డాట్ జేఎస్ మినిఫై చేసి జావా స్క్రిప్ట్ ఉంది కదా, అది అటాచ్ చేయాలి. బటన్స్ ఏవైనా క్లిక్కబుల్ యాక్షన్స్ పనిచేయాలంటే గుర్తుపెట్టుకోండి, అవి మీరు అటాచ్ చేస్తేనే వస్తాయి, లేదంటే రావు. ఈ పాప్ ఓవర్ యొక్క కంటెక్స్ట్ ఎక్కడ ఉందో అది కూడా మనం తీసుకోవాలన్నమాట. బాడీ ఈ జావా స్క్రిప్ట్ అవసరం అనుకుంటా, నాకైతే చాలా రోజులు అయింది రాసి, గుర్తులేదు. చూద్దాం, వాడు ఇచ్చి రాయాలి కదా మనం, లేదంటే రాదు అది. నాకు అంటే ఇవన్నీ అప్లై చేయాలా, గుర్తుపెట్టుకోండి. అంటే జావా స్క్రిప్ట్ వస్తే ఇది కొంచెం ఈజీ అవుతుంది. పాప్ ఓవర్ సిఎస్ఎస్ కూడా మనము అప్లై చేయాలి స్టైల్లో. అంటే నాకు తెలిసి అప్లై చేయాలని అనుకుంటున్నా, లేదంటే అది అంత ఈజీగా రాదు. ఇది అప్లై చేయడానికి కొంత చెయ్యాలి. ఇది 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 బటన్స్, ఇది కూడా చూద్దాం. సపోజ్ పని చేయలేదు, మేబీ ఏదైనా మన కాన్ఫిగరేషన్ ఇష్యూ ఉండొచ్చు. ఇదంతా చూసి మనం చేసుకోవాలి. ఓకేనా, ఇది చూద్దాం ఒకసారి. ఫార్మాట్ డాక్యుమెంట్ పాప్ ఓవర్స్ ఒకటి పని చేయలేదు, బట్ అది ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి, చేస్తే. ఏం లేదు కాబట్టి నేను కంటిన్యూ చేస్తాను. నెక్స్ట్ ఇట్లా ప్రోగ్రెస్, ఇది కూడా చాలా ఈజీయే, నార్మల్ మనం పెట్టేదే, డైలీ వాడేది. ఇది ప్రోగ్రెస్. ఇది ఏం పెద్దేమి మనకి ఇప్పట్లో అయితే దాన్ని పర్ఫెక్ట్ గా అయితే వాడట్లేదు స్టిల్. డివ్ కంటైనర్. ఓకే, ఇక్కడ కామా ఎక్స్ట్రా పడింది, దాన్ని తీసేయండి. ఫార్మాట్ చూడండి, క్లాస్ ప్రోగ్రెస్. ఈ ప్రోగ్రెస్ బార్, దాని వాల్యూ ఎంత ఇవ్వాలి, ఏరియా వాల్యూ నువ్వు ఇచ్చినంత ఎంత, మాక్సిమం వచ్చి ఎంత, 25 దగ్గర ఒకటి, 56 దగ్గర ఒకటి, నువ్వు ఇచ్చినంత 6 దగ్గర ఒకటి, నువ్వు ఎంత ఇస్తే అంత అది లోడ్ అవుతుంది. అర్థమైందా. దాని మార్జిన్ బాటమ్ ఇస్తే ఎంబీ నీకు కొంచెం బాగుంటది అనమాట. ఎంబీ3 అంటే కొంచెం అతుక్కొని ఉన్నాయి ఒక్కొక్కటి, అది నేను చెప్పేది. ఇప్పుడు కొంచెం గ్యాప్ వచ్చింది. ఓకే, అలా ప్రోగ్రెస్ బార్లు మనం చూసుకోవచ్చు. ఇంకా అన్ని అంతే. లోడింగ్ కూడా తీసుకోండి. లోడింగ్ లోడింగ్ అంటే స్పిన్నర్స్. ఓకే, అప్లికేషన్ లోడ్ అయ్యేటప్పుడు ఇవి. ఓకే, ఇవి డివ్ కంటైనర్ ఫార్మాట్. సో ఇది స్పిన్నర్ బార్డర్, టెక్స్ట్ వార్నింగ్, టెక్స్ట్ ఇన్ఫో, టెక్స్ట్ లైక్, టెక్స్ట్ డాట్, టెక్స్ట్ డేంజర్, టెక్స్ట్ సక్సెస్. మీకు నార్మల్ అది తెలుసు, ప్లస్ ఏందో తెలుసు మీకు. ఇదిగో బా పర్ఫెక్ట్ అబ్బా, ప్రశాంతంగా యాస. టోస్ట్ టోస్ట్ కూడా చూద్దాం. టోస్ట్ టోస్ట్ మెసేజ్ అంటే సక్సెస్ ఫెయిల్యూర్ మనకు వస్తాయి అనమాట. అవి
దీనికి కూడా దీనికి జావా స్క్రిప్ట్ లేకుండా అవ్వదు ఇది కూడా. ఓకే, ఇవన్నీ ఇవన్నీ ఎప్పుడైనా సరే జావా స్క్రిప్ట్ లేకుండా అవ్వదు, గుర్తుపెట్టుకోండి. రిమెంబర్ దిస్ పాయింట్. టోస్ట్ ఈ టోస్ట్ కూడా రాలేదు. మేబీ జావా స్క్రిప్ట్ అవసరం దీనికి. కిందకు వచ్చి చూద్దాం. ఇది చూద్దాం అసలు. షో లైవ్ టోస్ట్. కంటైనర్ కొన్ని డైరెక్ట్ గా పనిచేయ, కొన్ని జావా స్క్రిప్ట్ డిపెండెన్సీ ఉంటాయి. కాబట్టి మీరు కొన్ని రాకపోతే ఇబ్బంది పడొద్దు. బట్ కొన్ని జావా స్క్రిప్ట్ డిపెండెన్సీ ఉండడం వల్ల ఇదిగో ఇవన్నీ మనం అప్లై చేయాలి, లేదంటే రావు. అది నేను చెప్పేది. కొన్ని డైరెక్ట్ గా రావు. ఓకే, బట్ ఇవన్నీ మనం ఇబ్బందులు పడి చేయాలి దాన్ని. రాద్దాం, ఇప్పుడు చూద్దాం వస్తుందో రాదు. రాలేదు, అది ఎక్కడో ఏదో మిస్ అయింది. అంటే మనం పూర్తిగా కాన్ఫిగర్ చేయలేదు కదా, మేబీ దానివల్ల. ఇది ట్రై చేద్దామా? ట్రై చేద్దాం, ఇది వస్తుందేమో. 1, 2 రావు, బట్ అవి మనం సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ మన ఓన్ గా రాయాల్సి ఉంటది. అన్ని డైరెక్ట్ గా, కొన్ని యాక్టనబుల్ కదా, అందువల్ల. లివ్ కంటైనర్, పేస్ట్, ఫార్మాట్ డాక్యుమెంట్. అది కూడా రాలేదు, దాన్ని కూడా వదిలేండి. దీనికి ఏమన్నా జావా స్క్రిప్ట్ డిపెండెన్సీ ఉందేమో నేను అనుకుంటున్నాను. ఇదిగోండి ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఈ సిఎస్ఎస్ ఉంది. సో అవన్నీ రావాలంటే మనం అంత దూరం వెళ్ళాలి, దాని పక్కన పెట్టేట్లే. ఫస్ట్ పాప్ ఓవర్స్, టూల్ టిప్స్ నాకు తెలిసి ఆటోమేటిక్ గా వస్తాయి అనుకుంటున్నా. టూల్ టిప్స్కి వెళ్దాం. టూల్ టిప్స్ ఆటోమేటిక్ గా వస్తాయి. టూల్ టిప్స్ కూడా అంతే నాకు తెలిసి, అది కూడా జావా స్క్రిప్ట్ డిపెండెన్సీ ఉంటుంది కొంచెం. ఒకసారి చూద్దాం. నాకు తెలిసి అది కూడా జావా స్క్రిప్ట్ డిపెండెన్సీ అయితే ఉంటది. ఎందుకంటే 3 ఒకటే కేటగిరీ, పైన కనిపించే కేటగిరీ, ఓవర్లే అయ్యే కేటగిరీ. దాన్ని జెడ్ ఇండెక్స్ అంటాం మనం. ఓకే, దాన్ని మనం జెడ్ ఇండెక్స్. ఇది ఒకవేళ మర్చిపోతే గుర్తుపెట్టుకోండి. జెడ్ ఇండెక్స్ ఎంత ఎక్కువ వాల్యూ ఇస్తే అంత ఓవర్లే అవుతుంది. ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అవ్వడం అనమాట. ఇది కూడా రావాలంటే జావా స్క్రిప్ట్ ఈ 3. సో నాకు తెలిసి ఇది అనుకుంటున్నా. ఇలాంటివి ఏదైనా సిఎస్ఎస్ ఉంటాయి వాటికి. క్వరీ సెలెక్ట్, ఇవన్నీ మనము ఏనో కింద స్క్రిప్ట్ లో ఇస్తే ఏమన్నా పని చేస్తాయా చూద్దాం. ఇంకా ఏమైనా ఉన్నాయా? లేదు, దానికి ఏదో సపరేట్ ఉంటాయి కాన్ఫిగరేషన్స్. సో ఇస్ ఫైన్. ఇది పాప్ ఓవర్. ఇది ఇప్పుడు మనం చెప్పుకున్నది. ఇవో మోడల్స్ అన్నమాట. క్లోజ్, మళ్ళీ దీన్ని క్లిక్ చేస్తేనే పోతుంది. గాట్ ఇట్ రైట్. నెక్స్ట్ సో ఈ బూట్ స్ట్రాప్ లో మనకి ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేస్తే సరిపోద్ది, కాంపోనెంట్స్ అన్ని. ఈరోజు పేజినేషన్ కూడా ట్రై చేయండి, వచ్చేస్తుంది పేజినేషన్ కూడా. ఓకే, చూద్దామా పేజినేషన్. మీరు ఇలా సెర్చ్ చేయకూడదు, ఇక్కడ చేస్తే చాలు. ఓకే, అదే వచ్చేస్తుంది. మీరు ఓకే, ఇది కాపీ చేయండి, ఇక్కడ మెన్షన్ చేయండి. ఫార్మాట్ డాక్యుమెంట్, కొన్ని పేజినేషన్ వచ్చింది కదా, సో అట్లా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐకాన్స్ కూడా ఒకసారి చూడొచ్చు, బట్ కంటిన్యూ చేద్దాం, రేపు కంటిన్యూ చేద్దాం. ఐకాన్స్, ఫార్మ్స్, గ్రిడ్, ఈ ఎలిమెంట్స్, ఈ కాలం, ఇవన్నీ రేపు అయిపోతాయి. ఓకే, నో ఇష్యూస్. ఈ 2 మాడ్యూల్, ఎందుకంటే సెకండ్ మాడ్యూల్ చాలా పెద్దది, మాక్సిమం అన్ని దీనిలో కవర్ అయిపోతాయి. మిగతావి రేపు కంటిన్యూ చేసుకుందాం. సో డే 13 ended with bootstrap 2 modules. Okay, practice karo everyone. Getting my point. Jai Sri Ram.